ముందుగా ఏంటంటే ఇవాళ మార్వాడీల మీద చర్చ వచ్చింది. మార్వాడి గో బ్యాక్. మార్వాడి ఒకటే సమాజంలో మార్వాడీలు ఒకలే కాదు, మన తెలుగులలో వైశ్యులు ఎలాగో మార్వాడి కమ్యూనిటీలో కూడా బ్రాహ్మణ్స్, వైశ్యాస్, అక్కడ ఉన్న రాజ్పూత్లు, అక్కడున్న జైన్ సమాజము, అక్కడున్న మాలీ సమాజము, అక్కడున్న సిర్వి సమాజము, ఇవి అన్ని సమాజాలు హైదరాబాద్ లో అన్ని రంగాలలో పాగా వేసి కూర్చున్నారు. ఫస్ట్ గా 30-40 ఏళ్ళ ముందు నుండి 50 ఏళ్ళ ముందు నుండి ఫస్ట్ హైదరాబాద్కు వచ్చిన సమాజం, వలసకు వచ్చిన సమాజం జైన్ సమాజం. జైన్ సమాజము ఖైరతాబాద్ లో పాన్ బ్రోకర్ బిజినెస్ నడిపించుకుంటూ ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారాలను చేసుకుంటూ ఇవాళ హైదరాబాద్ లో గోల్డ్ జ్యువెలరీలో వాళ్ళు మార్కెట్ ని డామినేట్ చేస్తున్నారు. అలాగే బేగం బజార్కి వచ్చేసి సంబంధించి మహేశ్వరి కమ్యూనిటీ అండ్ వేరే అక్కడున్న జైన్ సమాజము, అక్కడున్న వేరే కులాలు వచ్చేసి బేగం బజార్ మొత్తము వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అలాగే మీకు ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ వచ్చేసి రాజస్థాన్ కి సంబంధించిన వ్యాపారస్తులు వచ్చేసి అక్కడ పాగా వేసేసినారు. మన దారుసలాం దగ్గర నుంచి మీకు లోపల ప్లైవుడ్ మార్కెట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇటు వచ్చేస్తే సికింద్రాబాద్ లో రాణిగంజ్ లో వచ్చేసి ఒక టైంలో జైన్లు ఐరన్ అండ్ స్టీల్ లో రాణించేవారు. ఇవాళ హార్డ్వేర్ లో బోరా ముస్లిం కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది. గుజరాత్ నుంచి వలసకు వచ్చిన ప్రాంతం బోరా ముస్లిం కమ్యూనిటీ, వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ఇంకొకటి బట్టల మార్కెట్ దగ్గరికి వస్తే సింధీ కమ్యూనిటీ డామినేట్ చేస్తుంది. మహాకాళమ్మ గుడి దారిలో ఎన్ని బట్టల షాపులు చూసినా అన్ని సింధీ కమ్యూనిటీకి సంబంధించినవి. పాట్ మార్కెట్కి వెళ్ళేటప్పటికి జైన్లు, మహేశ్వరులు అందరు కలిసికట్టుగా వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇంకోటి జనరల్ బజారు, టొబాకో బజార్ లో కూడా వీళ్ళ మార్వాడి సామ్రాజ్యమే నిలిపించుకున్నారు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత ఎదిగిపోయారంటే వాళ్ళు డబ్బు చెప్పండి మీ ఎంతనో, మీరు అది హైదరాబాద్ లో ఎక్కడైనా చెప్పండి, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, హైదరాబాద్ లో అందరికంటే ఎక్కువ కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఎక్కడో మీరు ఒకళ్ళు సభాముఖంగా కొంతమందిని అడగదలుచుకున్నా, మీకు ఏమన్నా అవగాహన ఉంటే చెప్పండి. ఎంత రేట్ నడుస్తుందన్నా? 15 లక్షల నుంచి 16 లక్షలు గజము సుమారుగా బేగం బజార్ లో రేట్ నడుస్తుంది. దాంట్లో గవర్నమెంట్ రేట్ వచ్చేసి 50,000. 16 లక్షలలో గవర్నమెంట్ రేట్ 50,000, గవర్నమెంట్ కి 50,000 మీద ట్యాక్స్ చెల్లించి మిగిలిన 15,50,000 బ్లాక్ లో క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ క్యాష్ ని వీళ్ళు రొటేషన్ చేసుకుంటూ డబ్బులు వడ్డీకి ఇచ్చుకుంటూ ఫైనాన్సింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ బేగం బజార్ లో మీకు మార్నింగ్ వెళ్ళి 15 లక్షలకి మీరు బేరం ఆడి సాయంకాలం వరకు మీరు డబ్బులు ఇవ్వకపోతే 17 లక్షలకి ఇంకొకటి వచ్చి డబ్బులు ప్రాపర్టీ తీసుకొని వెళ్తాడు. అక్కడ మార్కెట్ లో షేర్ మార్కెట్ లాగా పొద్దున ఒక రేటు, రాత్రి ఒక రేటు, బేగం బజార్, పాట్ మార్కెట్ ఈ ఏరియాలలో షేర్ మార్కెట్ లో ఆపరేట్ చేసినట్టు రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఎందుకంత ప్రాధాన్యత అంటే వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ప్లేస్ కావాలి. వాళ్ళు ఫస్ట్ ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి వ్యాపారం చేసుకునే ప్లేస్ తీసుకున్నారంటే అక్కడి నుంచి రాణించడానికి ఎన్ని కల్తీలు చేయాలనో, ఎన్ని రకాలుగా గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎగ్గొట్టాలనో, అన్ని రకాలుగా వాళ్ళ రెవెన్యూ జనరేట్ చేయడానికి అహర్నిశలు కృషి పడతారు వాళ్ళు. ఆ కృషిని మేము దాన్ని అడ్డుపడట్లేదు, కానీ ఇక్కడ మా జీవనోపాధి, మా సంస్కృతి అన్నిటినీ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇంతమంది మేధావులు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాట్లాడడానికి వస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే ఇవాళ మా బీజేపీ నాయకురాలైన మాధవీలత గారు మార్వాడీల గురించి అంత ప్రేమ చూపిస్తున్నారు. రోజు పొద్దున్న లేస్తే ఆమె ప్రేమ చూపించడానికి గల కారణం నా వ్యక్తిగత కారణం అంటున్నాను. ఎక్కడ రాజాసింగ్ రాజీనామా చేస్తే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నాకు మార్వాడీలు సపోర్ట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటున్నామే. సో ఆమె రాజకీయ ఉద్దేశం ఉంది కాబట్టి, ఆమె పర్సనల్ అజెండా ఉంది కాబట్టి ఆమె ఇది మాట్లాడుతుంది. ఏమమ్మా మాధవీలత, నీకు మార్వాడీలో వస్తురా నీ హాస్పిటల్ కి? మీ 200 కోట్ల వాల్యుయేషన్ చూపించిన హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి ఆ 200 కోట్లలో కాంట్రిబ్యూషన్ నీకు చేసింది తెలుగు వాళ్ళ లేకుంటే మార్వాడీసా? ఎవరు నీకు ఎవరైతే వచ్చిర్రో నీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు మార్వాడి వాళ్ళ, తెలుగు వాళ్ళ, నువ్వు ఒక లేఖ విధతో బహిర్గతం చేయాలి. దాంతో పాటు ఇంకోటి, ఈ మాధవీలత గారు వ్యక్తిగతంగా నేను ఆమెను కలవలేదు, మాట్లాడలేదు. 250 కోట్లు వైట్ లో చూపించుకుందామే. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్కి వెళ్ళింది,
ఏం చేసిందో తెలుసా? షోలాపూర్ క్యాంపెయిన్కి స్టార్ క్యాంపెయినర్ గా పెట్టారు మా బీజేపీ వాళ్ళు. షోలాపూర్ వెళ్ళి అక్కడున్న ఎవరైతే స్టార్ క్యాంపెయినర్, నేను నాకు ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా అని అడిగింది. డీజిల్ పెట్రోల్కి ఖర్చుల నిమిత్తం ఏమైనా ఇస్తారా, డీజిల్ పెట్రోల్కి ఇస్తారా అని అడిగినారు. మరి దానికి సంబంధించి అమ్మా నీ 250 కోట్లు నువ్వు తీసుకెళ్లేటప్పుడు పైకి తీసుకెళ్తావా? నువ్వు రాజకీయాలలో ఎందుకు వచ్చినావు? మాధవీలత గారు షోలాపూర్లో అడిగారా లేదా? కొద్దిగా అందరికి చెప్పండి. మాధవీలత గారు జై శ్రీరామ్ అనగానే కాదు, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, చూద్దాం ఎంతమందికి చందాలు ఇస్తారో హైదరాబాద్ పార్లమెంట్ లో. రాజాసింగ్ గారి పేరు చెప్పుకొని పబ్బం గడపడం కరెక్ట్ కాదురా మాధవీలత గారు. మీ స్వతహాగా రాజాసింగ్ గారు ఒక హిందూ టైగర్, ఆయనకు ఉంది, వాల్యూ ఉంది. మీ స్వతహాగా మీరు ఏం చేయాలో అది చేసుకోండి. ఒకళ్ళ పేరు మీద పబ్బం గడుపుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి మీకు అందరికీ చెప్పాలి ఏంటంటే, వీళ్ళు పెద్దతనం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, జూబ్లీ హిల్స్ లో, హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద కాస్ట్లీ ల్యాండ్ జూబ్లీ హిల్స్ లో, అక్కడ ఈ మార్వాడి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నారు. 3 లక్షలకు అమ్ముతారా, 3.5 లక్షల గజం అమ్ముతారా చెప్పండి, మేము కొంటాం. బ్రోకర్లకి మీకు 20,000 కమిషన్ గజంకి ఇస్తాం, తీసుకుంటారు, ఇవ్వండి. ఎందుకు? జూబ్లీ హిల్స్ క్లబ్ లో వీళ్ళు మన రెడ్లు, మన రాజులు ఎవరైతే ఆ సొసైటీని ఫామ్ చేస్తారో వాళ్ళ మీదకి వచ్చి ఆ క్లబ్ ని డామినేట్ చేద్దామనే పరిస్థితికి ఎదిగినారు వీళ్ళు. ఇవాళ మెడిచల్లో వ్యాపారం మొత్తం మార్వాడీస్ కంట్రోల్లో ఉంది. ఒక టైంలో 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితము ఇదే మార్వాడి వాళ్ళని మన లోకల్ వాళ్ళు బహిష్కరించినారు. అక్కడున్న ఎంపీ మెడిచల్కి వచ్చి బేరసారాలు ఆడి ఇష్యూని సర్దుమణిగినారు. జాతీయ పార్టీలు ఇవాళ ఏదైతే మార్వాడీస్ సపోర్ట్ చేస్తే చేసుకునివ్వండి, మరి అదే రకంగా ఇక్కడ ప్రాంతీయ వాదం చేసుకుంటూ ఏదైతే ఉందో వాళ్ళని సపోర్ట్ చేయొద్దు అనే మాకు ఉద్దేశం ఉంటే క్లియర్ గా చెప్పండి. మరి ఎవరికి వీళ్ళు మా ప్రాంతీయ వాళ్ళు ఎవరికి ఓటేసుకోవాలో వాళ్ళకి ఓటేసుకుంటారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇవాళ నాకు ఒక టెక్స్టైల్ బిజినెస్ ఉంది, నేను టెక్స్టైల్ బిజినెస్ చేస్తున్నాను. నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే, ఒక పేరు కలిసిన కంపెనీ హైదరాబాద్ లో, నేను పేరు చెప్పను కానీ ఏంటంటే, ఒక కంపెనీకి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీకి ఒకరికి ఒక వర్క్ ఇచ్చారు. ఆ వర్క్ లో సంవత్సరానికి మీకు ఒక పర్సన్ కి కమిషన్ ఎంత రావాలో గెస్ చేయండి. వాల్యూమ్ 10% కాదు బ్రదర్, ఎంత అమౌంట్ ఎంత రావాలి? 10 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల ఎంత రావాలి? ఒక కంపెనీకి వచ్చేసి 200 కోట్ల ప్రాఫిట్ వస్తుంది ఓన్లీ ఏజెన్సీ ద్వారా. మరి 100 కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మన సంబంధించిన చుట్టుముట్టున్న హైదరాబాద్ ప్రాంతంలో ఉందని అంటానా మనం. ఇప్పుడు మన ప్రాపర్టీలని, మన ప్రాపర్టీలు, మన అగ్రికల్చర్ ల్యాండ్ మళ్ళీ కొని మన మీదకి డామినేట్ చేయడానికి వస్తారు మీరు. మళ్ళీ ఇవాళ ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు మన సంస్కృతికి రావడానికి రీజన్ ఏంటంటే, ఇవాళ హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ లో దసరా టైంలో మనం బతుకమ్మ ఆడాలంటే వాడు దాండి ఆడాలంటాడు. మన పండుగలలో హోలీ ఒక రకంగా చేయాలంటే వాడు ఒక్కరోజు ముందు ఇంకో రకంగా చేయాలంటాడు. ప్రతి ఒక్క మన సంస్కృతిని దెబ్బతీయడానికి వస్తున్నారు. కాబట్టి ఇవాళ మనం అందరం ఐక్యమత్యం అయ్యి దీనికి ఏదైతుందో ఒక కార్యనిర్వహణ చేసుకుంటూ ముందుకెళ్లాలని అందరికీ పెద్దలకి విజ్ఞాపిస్తున్నా. థ్యాంక్ యూ.